హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అజయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతం ఇండియా నిన్న ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయింది. దానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, అసలు ఇండియా ఎక్కడ పొరపాట్లు చేసినా అవన్నీ చెప్పుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో లైక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద వీడియో, ఇండియా 3-1తో ఓడిపోయింది. మార్జిన్ చాలా పెద్దగా కనిపిస్తున్న పర్ఫార్మెన్స్లో మాత్రం అంత డిఫరెన్స్ లేదు. ఒక్క అడిలైడ్ టెస్ట్ అంటే సెకండ్ టెస్ట్తో తప్పించి మిగిలిన ప్రతి 4 టెస్టులు ఇండియా టఫ్ ఫైటే ఇచ్చింది, టఫ్గానే కాంపిటేట్ చేసింది. అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ ఒక్కటే ఇండియా ఆస్ట్రేలియా వన్ సైడెడ్ గెలిచింది. మిగిలిన మ్యాచ్లు మొత్తం అంటే మోస్ట్ బ్యాలెన్సింగ్ గేమ్సే. ఇండియా గెలవాల్సినవి, డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్లు చివరి మూమెంట్లో కోల్పోయినాయి. సో ఇండియా ఓడిపోవడానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయంటే చాలా కాదు, కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఆస్ట్రేలియా మనకన్నా ఒక 10% బెస్ట్గా చేసింది కాబట్టి ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది. ఇండియా చేసిన పొరపాట్లు ఏమేంటి అంటే ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కన్సిస్టెన్సీ లేకపోవడం. ఓన్లీ మిడిల్ ఆర్డర్ అనే కాదు, అసలు బ్యాటింగ్ ఆర్డరే కన్సిస్టెన్సీగా లేకపోవటం. అంటే ఏంటి అంటే ఒక మ్యాచ్ ఒకళ్ళు ఆడతారు, ఇంకా మిగిలిన మ్యాచ్లు మొత్తం ఆడరు, మళ్ళీ ఇంకొక మ్యాచ్ ఇంకొకళ్ళు ఆడతారు. ఒకళ్ళు ఆడటం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం వల్ల ఇండియా మ్యాచెస్ అన్నీ ఓడిపోయినాయి. ఎగ్జాంపుల్, ఫస్ట్ మ్యాచ్ ఉంది, ఇండియా గెలిచింది ఓన్లీ 1 మ్యాచ్, అది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. ఆ టెస్ట్ మ్యాచ్ ఎలా జరిగిందంటే అందరూ టీమ్ కోఆర్డినేషన్తో మంచిగా ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల ఇండియా మ్యాచ్ గెలిచింది. సెకండ్ మ్యాచ్ నుంచి అలా లేదు. అంటే ఏంటి, బ్యాటింగ్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోవటం, బౌలింగ్లో బుమ్రా ఒక్కడు బౌలింగ్ చేసుకోవటం, ఇంకా అలా అవటం వల్ల అంటే టీమ్ పర్ఫార్మెన్స్ మిస్ అయిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ ఒకటి ఉంటే టీమ్ పర్ఫార్మెన్స్ కోఆర్డినేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్ లేకపోవటం వల్ల ఇంకొక కారణం. అంటే ఫస్ట్ మ్యాచ్ జైస్వాల్, బుమ్రా, సిరాజ్, కోహ్లీ, రాహుల్ వీళ్ళందరూ పర్ఫామ్ చేశారు. అందరూ పర్ఫామ్ చేయడం వల్ల ఇండియా మ్యాచ్ గెలిచింది. ఇంకా సెకండ్ మ్యాచ్ గురించి వస్తే పింక్ బాల్ టెస్ట్, ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు ఎవరు ఒక్కళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవడానికి లేదు, అంతా కొలాప్స్ అయిపోయింది. ఆ తర్వాత బౌలింగ్లో బుమ్రాకి తప్పించి ఇంకా బుమ్రాకి సహకారం అందించే వాళ్ళే లేకపోవడం వల్ల అదొక మెయిన్ కారణం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత థర్డ్ టెస్ట్ బ్రిస్బేన్ టెస్ట్, అది వర్షంతో డ్రా అయిపోయింది. కానీ వర్షం లేకపోయినా కూడా ఇండియా ఖచ్చితంగా డ్రా చేసుకునేది, లేకపోతే ఇండియా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి మరి ఇక్కడ కేఎల్ రాహుల్ ఒక్కడే ఆడాడు, ఇంక మిగిలిన ఎవరు ఆడలేదు. ఇక్కడ చివరిలో జడేజా ఇట్లా వీళ్ళు రన్స్ కొట్టారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓన్లీ ఒక్క బ్యాట్స్మెన్ ఆడుతున్నారు, మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ ఆడలేదు. సో ఇది ఒక మెయిన్ కన్సర్న్ అయిపోయింది ఇండియాకి. ఆ తర్వాత వచ్చేసరికి ఫోర్త్ టెస్ట్ మెల్బోర్న్ టెస్ట్లో జైస్వాల్ చూడు, ఫస్ట్ మ్యాచ్ ఒక్కటి ఆడాడు జైస్వాల్, తర్వాత మళ్ళీ ఫోర్త్ మ్యాచ్, మధ్యలో 2 మ్యాచ్లు ఆడలేదు. సో ఇలా కన్సిస్టెన్సీ, బ్యాటింగ్ ఆర్డర్లో కన్సిస్టెన్సీ, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్లో కన్సిస్టెన్సీ లేకపోవడం ఒక మెయిన్ కారణం. ఆ ఫోర్త్ మ్యాచ్లో జైస్వాల్, నితీష్ రెడ్డి ఆడాడు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి ఎవరు ఆడలేదు, అందరు చేతులు ఎత్తేసారు. అదొక మెయిన్ రీజన్. ఆ తర్వాత వచ్చేసరికి బుమ్రాకి సహకారం లేకపోవటం. అంటే ఏంటి, సహకారం లేదు అంటే సిరాజ్ 20 వికెట్లు తీశాడుగా సిరీస్లో, సిరాజ్ బుమ్రాకి ఖచ్చితంగా సహకారం అందించాడుగా అని అనొచ్చు. కానీ ఇక్కడ సహకారం లేకపోవటం అంటే ఏంటంటే ఆస్ట్రేలియా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న టైంలో బుమ్రాకి బ్రేక్ త్రూ ఇవ్వాల్సి వస్తుంది. బుమ్రాకి అలాంటి టైంలో బ్రేక్ త్రూ ఇవ్వడానికి అపోజిట్ ఎండ్ నుంచి బుమ్రాకి ఒక్కరు కూడా సహకారం అందించలేదు. సో ఇది ఒక మెయిన్ కన్సర్న్ అయిపోయింది. అంటే ఏంటి, బుమ్రా 32 వికెట్లు తీశాడు ఈ సిరీస్లోని, టాప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా బుమ్రానే. సో బుమ్రా చాలా ఎఫెక్టివ్గా వేసాడు, చాలా బాగా చెప్పుకోవాలి బుమ్రా గురించి. ఆ తర్వాత వచ్చేసరికి బుమ్రాకి సహకారం అందించే నెక్స్ట్ సెకండ్ బౌలర్ కింద సిరాజ్ ఉన్నాడు. సిరాజ్ 20 వికెట్లు తీశాడు, పర్లేదు, 10 ఇన్నింగ్స్ల మీద 20 వికెట్స్, అంటే ఇన్నింగ్స్కి 2 వికెట్స్ చప్పును తీశాడు. కానీ అక్కడ 2 వికెట్స్ తీసినా కానీ ఇన్నింగ్స్కి, కానీ మనకి అక్కడ ఏం లోపం అయిపోయిందంటే మెయిన్ బౌలింగ్లో ఆస్ట్రేలియన్ టీమ్ బ్యాటింగ్లో పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న టైంలో వికెట్ మనం తీయలేకపోయాం. అదొక మెయిన్ కారణం అయిపోయింది. సో అలా బుమ్రాకి సహకారం అందించే మరొక బౌలర్ లేకపోవటం ఈ సిరీస్లో మనకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ అంటే ఆన్ అండ్ ఆఫ్ కాదు, మ్యాక్సిమం ఆఫ్లోనే ఉంది మీ రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ మొత్తం ఈ సిరీస్లో. అంటే 20-30 అంతకుమించి బిగ్ స్కోర్స్ రాలా. రిషబ్ పంత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో అంటే అందరి కళ్ళు రిషబ్ పంత్ వైపు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. లాస్ట్ టూ సిరీస్లు ఆస్ట్రేలియా జరిగినప్పుడు రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అలాంటి పర్ఫార్మెన్సే మళ్ళీ ఈసారి కూడా అందరం మనం ఎక్స్పెక్ట్ చేశాం రిషబ్ పంత్ నుంచి. కానీ రిషబ్ పంత్ నుంచి అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాకపోవడం అదొక బిగ్గెస్ట్ కన్సర్న్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ లేదు ఇండియన్ టీంలో.
మెయిన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేరు. ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు జైష్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ఇట్లాంటి వాళ్ళందరూ ఫస్ట్ టైం టూర్ చేస్తున్నాడు అక్కడికి. ప్రసిద్ధ్ కృష్ణ ఇలాంటి వాళ్ళందరూ ఫస్ట్ టైం టూర్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కొంచెం అదొక కన్సర్న్ అయిపోయింది ఇండియాకి. ఇంకోటి ఏంటంటే కెప్టెన్సీ ప్రెజర్ ఫర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రెజర్ వల్ల తను అనుకున్న స్ట్రాటజీస్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. ఎలా, తనకి ఈ సిరీస్లోకి వచ్చే ముందే లాస్ట్ సిరీస్లో న్యూజిలాండ్తో 3-0తో ఓడిపోయాం మనం. అది మన సొంత గడ్డపై ఓడిపోయేసరికి రోహిత్ శర్మకి ఆ ప్రెజర్ ఉంది. మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఫైనల్కి తీసుకెళ్ళడానికి అదొక ప్రెజర్ ఉంది. ఆ తర్వాత తన బ్యాటింగ్ తన ఫామ్లో లేకపోవడం వల్ల అదొక ప్రెజర్. ఈ అన్ని ప్రెజర్ వల్ల రోహిత్ శర్మ తను అనుకున్న స్ట్రాటజీస్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన కోహ్లీ ఫస్ట్ టెస్ట్లోకి మినహాయించి ప్రతి ఇన్నింగ్స్ ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అయిపోయాడు. సో ఇదొక బిగ్గెస్ట్ కన్సర్న్. అంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ, కోహ్లీ దగ్గర నుంచి వాళ్ళు ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అనుకున్న స్థాయిలో రోహిత్ శర్మ, కోహ్లీ పర్ఫార్మెన్స్ చేయకపోవడం ఇదొక బిగ్గెస్ట్ కన్సర్న్ అయిపోయింది ఇండియాకి. ఆ తర్వాత వచ్చేసరికి బ్యాటింగ్ కన్సిస్టెన్సీ చెప్పుకున్నాం, రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రెషర్ గురించి చెప్పుకున్నాం, ఎక్స్పీరియన్స్ లేదని చెప్పుకున్నాం, బుమ్రాకి సహకారం లేదు, ఇదొక మెయిన్ కన్సర్న్ అని చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చేసరికి రిషబ్ పంత్ ఫెయిల్ అనుకున్న స్థాయిలో రాణించకపోవడం ఇదొక కన్సర్న్. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అండ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి చెప్పుకున్నాం, ఇదొక కన్సర్న్. ఇలా ఇన్ని కన్సర్న్ల మధ్యలో కూడా ఇండియా టఫ్ ఫైట్ ఇచ్చి పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మాత్రం 55-45 ఆస్ట్రేలియా 55% పర్ఫామ్ చేస్తే ఇండియా 45% పర్ఫామ్ చేసింది. పర్ఫార్మెన్స్లో ఎటువంటి డోకా లేదు. కానీ ఏంటంటే పర్ఫార్మెన్స్ సరిపోలేదు ఇండియా. ఒక 10% తక్కువ అవడం వల్ల ఆస్ట్రేలియా 3-1తో సిరీస్ గెలుచుకుంది. 10 ఏళ్ళ తర్వాత ఆస్ట్రేలియా మళ్ళీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సో ఇలా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. మనం ఇక్కడ పాజిటివ్స్ చాలా చెప్పుకోవచ్చు. ద యాటిట్యూడ్ ఆఫ్ సిరాజ్ యాటిట్యూడ్ చాలా మంచిగా ఉంది. తన ఆ ఇంజురీ ఉన్నా ఏం లెక్క చేయకుండా ప్రతి ఓవర్ ఎంత ఇంటెన్సిటీ వేస్తాడో అదంతా మనకు తెలిసింది. బుమ్రా బౌలింగ్, నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూటీ సిరీస్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ తర్వాత జైష్వాల్ బ్యాటింగ్, ఆ తర్వాత రిషబ్ పంత్ చివరిలో ఫామ్లోకి రావటం, కేఎల్ రాహుల్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి, ఆన్ అండ్ ఆఫ్ 30 కొట్టుకుంటూ వస్తున్నాడు, బిగ్ స్కోర్స్లా మార్చలేకపోయాడు. సో అదొకటి. ఆ తర్వాత ఇలా అన్నీ ఉన్నాయి, పాజిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. సో చూద్దాం, ఇలా ఇంకా ముందు ఉన్న సిరీస్లో ఇండియా మంచిగా రాణించి గెలవాలని కోరుకుందాము. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ దాకా వీడియో ఎవరు చూస్తారని నేను అనుకోవట్లా, చూసారంటే ఖచ్చితంగా వాళ్ళు నా కోసమే చూస్తున్నారు అనుకుంటున్నా. ప్లీజ్ వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకున్నా. థ్యాంక్ యూ. నేను మీ అజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. క్రిక్ బాస్.